హాయ్ స్టూడెంట్స్, క్వాడ్రాటిక్ ఫామ్ నుంచి కెనానికల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసే ఒక ప్రాబ్లం చెప్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసుకొని చేస్తాము. సో ఫస్ట్ ఇచ్చింది రాసుకుంటున్నాను. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x² + y² + 2z² - 2xy + 4xz + 4yz. ఇంకా దిస్ ఈజ్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. సో దీన్ని ఏం చేయాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇచ్చిన ఫార్మేట్ని ఏం చేయాలి? మ్యాట్రిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేస్తున్నా చూడండి, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఎన్ని అన్నోన్ వేరియబుల్స్ ఉన్నాయి? XYZ. సో 3 ఉన్నాయి కాబట్టి సో హారిజాంటల్గా వర్టికల్గా XYZని తీసుకుంటున్నాను. చూడండి, సో ఇక్కడ చూస్తే x² కోఎఫిషియంట్ 1 అండ్ x ఇంటూ y కోఎఫిషియంట్ -2, xz కోఎఫిషియంట్ 4. సో నెక్స్ట్ xy కోఎఫిషియంట్ -2, y² కోఎఫిషియంట్ 1 అండ్ yz కోఎఫిషియంట్ 4. సో సేమ్ యాజ్ xz కోఎఫిషియంట్ 4, yz కోఎఫిషియంట్ 4. Next z² coefficient is 2. Okay, so these are the diagonal elements కాకుండా రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా డివైడింగ్ బై 2 చేయాలి. సో ఫైనల్గా మనకు వచ్చే ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 -1 2 అండ్ -1 1 2 2 2 2. సో దిస్ ఈజ్ ద ఫైనల్ మ్యాట్రిక్స్. సో దీనికి ఏం చేయాలి? మనం ఐగన్ వెక్టర్స్ అండ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఐగన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. చూడండి, సో det of a - lambda I = 0. సో డయాగ్నల్ ఎలిమెంట్స్కి మాత్రమే -λ అనేది అప్లై అవుతుంది. 1 - λ -1 2 -1 1 - λ 2 2 2 2 - λ = 0. సో దీని యొక్క డెట్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 1 - λ ఇంటూ 1 - λ ఇంటూ 2 - λ ఈజ్ -4 మైనస్ ఆఫ్ మైనస్ +1 ఇంటూ -1 into 2 - lambda is -4 is +2 into -2 into 1 - lambda = 0. So this is implies 1 - lambda into 1 into 2 2 -lambda -2 lambda plus lambda square -4 is plus 1 into -2 plus lambda -4 is plus 2 into -2 plus lambda plus 2 lambda equal to 0. So this is implies 1 - lambda into here. So this is lambda square, first lambda square and -3 lambda -2 is 1 in లోపలికి ఇంటూ చేస్తే సో ఏమవుతుంది? 1 into lambda -6 plus 2 into 2 lambda -4 equal to 0. So this is implies 1 so మల్టిప్లై చేద్దాం లోపలికి 1 తోటి. సో λ² -3 lambda -2 ఈజ్ -λ³ +3 λ² 2 + 2 lambda ఈజ్ +λ -6 +4 lambda -8 equal to 0. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ అక్కడ వచ్చిన లాస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నానండి. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ -λ³ నెక్స్ట్ λ² రాస్తున్నాను +4 λ². సో నెక్స్ట్ లాంబ్డాస్ -3 అండ్ 2 -1 +1 లాంబ్డాస్ 4 +4 lambda నెక్స్ట్ -2 -6 -8 -8 -16 equal to 0. So now minus the
ఇంటూ చేస్తున్నాను చూడండి. లాంబ్డా క్యూబ్ మైనస్ 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 లాంబ్డా ప్లస్ 16. సో డివైడింగ్ ఫార్మేట్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, సో లాంబ్డా ఈక్వల్ టు 2 కనుక తీసుకుంటే నాకు ఏమవుతుంది, 8 మైనస్ 4 4s are 16 అండ్ మైనస్ 4 2s are 8 ప్లస్ 16. సో ఇక్కడ చూడండి మైనస్ 18 ప్లస్ 8 మైనస్ 16 ప్లస్ 16 0. సో 2 ఈజ్ ద వన్ ఆఫ్ ది రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి మైనస్ 16 16 0. సో లాంబ్డా ఈక్వల్ టు 2 1 వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇది కాన్స్టాంట్, ఇది లాంబ్డా స్క్వేర్. సో 1 ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 8 ఈక్వల్ టు 0. సో 4 2s are 8. యాక్చువల్లీ వీ నో దట్ 4 2s are 8. 4కి మైనస్ పెడుతున్నాను, ప్లస్ 2. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటిని ప్లస్ చేస్తే మైనస్ 2 అవుతుంది, ఇంటూ చేస్తే మైనస్ 8 అవుతుంది. సో మైనస్ ప్లస్ 2 లాంబ్డా మైనస్ 4 లాంబ్డా మైనస్ 8 ఈక్వల్ టు 0. సో లాంబ్డాస్ కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 2 మైనస్ 4ని కామన్ తీస్తే లాంబ్డా ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో లాంబ్డా ప్లస్ 2 ఇంటూ లాంబ్డా మైనస్ 4. సో లాంబ్డా ప్లస్ 2 ఈక్వల్ టు 0, లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 2 4. సో లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 2 2 4. Okay, so these are the eigenvalues. We can find eigenvectors also. The matrix form is eigenvectors ni find out cheyadaniki manaki em kavali, matrix form. So a minus lambda I into x equal to 0. So what is a minus lambda I? So idi 1 minus lambda minus 1 2 minus 1 1 minus lambda 2 2 2 2 minus lambda. X means unknowns x y z and 0 means constant matrix 0 0 0. So to find eigenvectors, okay, so if lambda equal to minus 2, సో మైనస్ 2 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి లాంబ్డా ఉన్న ప్రతి ప్లేస్లో ప్లస్ 2ని పెట్టేస్తాను చూడండి. 1 ప్లస్ 2 మైనస్ 1 2 మైనస్ 1 1 ప్లస్ 2 2 అండ్ 2 2 2 ప్లస్ 2. సో ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, క్లియర్. సో నౌ 3 minus 1 2 minus 1 3 2 2 2 4. So x y z equal to 0 0 0. Okay, so now r2 tends to r2లో నాకు మైనస్ 1 ఉంది. సో దాన్ని మైనస్ 3 అండ్ ప్లస్ r1 చేస్తే నాకు 0 అవుతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో r3 ఇంటూ r3 అండ్ 2 ఇంటూ r1 మైనస్ 2 ఇంటూ r1 చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మైనస్ 1 2 అనేది జీరోస్ అయిపోతాయి. సో మైనస్ 1 ఇక్కడ 0 అవుతుంది, ఎందుకు మైనస్ 3 ప్లస్ 3 కాబట్టి. సో నెక్స్ట్ 3 3s are 9 ప్లస్ మైనస్ 1 8. సో నెక్స్ట్ 3 2s are 6 ప్లస్ 2 8. సో నెక్స్ట్ 3 2s are 6 మైనస్ 6 6 minus 6 0. So next 3 2s are 6 plus 2 8. Next 4 3s are 12 minus 2 2s are 4. 12 minus 4 8 into xyz equal to 0 0 0. Okay, so now సో r2 r3 అనేవి సేమ్గా ఉన్నాయి. సో నేను r3లో నుంచి r2ని తీసేస్తున్నాను. దట్స్ వై r3 మొత్తం కూడా 0 అయిపోతుంది. ఇంటూ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0 0 0. ఓకే, సో నౌ ర్యాంక్ r ఈక్వల్ టు 2 n ఈక్వల్ టు 3. So r is less than n. It has non-trivial solution. So non-trivial solution అయినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, n మైనస్ 3. సారీ n మైనస్ r. దట్ మీన్స్ 3 మైనస్ 2 ఈక్వల్ టు 1 ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది మనం తీసుకోవాలి. సో 1 ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే,
సో ఇక్కడ చూడండి, వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ కదండి. సో జెడ్ ఈక్వల్ టు కే అని తీసుకున్నాను. దాని నుంచి 2 ఈక్వేషన్స్ వస్తాయి మనకి. లాస్ట్ మ్యాట్రిక్స్ నుంచి ఆ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను. సో దాని నుంచి 8y + 8k = 0. దిస్ ఈజ్ ఇంప్లాయస్ y = -k అనేది వస్తుంది. సో ఇప్పుడు y, z వాల్యూస్ రెండింటిని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, 3x + k + 2k = 0. దిస్ ఈజ్ ఇంప్లాయస్ x = -k అవుతుంది. కావాలండి చూడండి, ఇక్కడ 3x + 3k = 0. సో ఈక్వల్కి అవతల వైపుకి వెళ్తే -3k. సో 3 క్యాన్సిల్ అయిపోతే x = -k. సో x1 ఏమొచ్చిందండి, xyz వాల్యూస్ -k -k k. సో వీటి యొక్క కోఎఫిషియెంట్స్ తీసుకుంటే -1 1 -1 1. సో దీని నుంచి డెట్ ఆఫ్ x1 కనుక తీసుకుంటే √(-1² + -1² + 1². సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ డెట్ ఆఫ్ x1 = √3. సో వీ నో ద ఈవెన్ ఫార్ములా. మనకి ఎందుకంటే పీ మ్యాట్రిక్స్ని చేయాలి అంటే మనకి ఈవెన్ కావాలి. స్మాల్ ఈవెన్ = x1 / det of x1. సో దట్ మీన్స్ -1/√3 -1/√3 and 1/√3. సో దిస్ ఈజ్ ద ఈవెన్. సో ఇఫ్ నెక్స్ట్ రూట్ ఏంటండి, λ = 2. సో λ = 2ని సబ్స్టిట్యూట్ చేసి రాసాను చూడండి మ్యాట్రిక్స్లో. సో దీని నుంచి ఏమవుతుంది, -1 -1 2 -1 -1 2 and 2 2 0. సో అన్నోన్స్ వచ్చేసి x y z, కాన్స్టెంట్స్ 0 0 0. ఓకే, సో నో ఇక్కడ చూడండి, R1 R2 సేమ్గా ఉన్నాయి. సో నేను ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్స్ 0 అయ్యేటట్టే చూస్తాను. సో R2 → R2 2R2 + R1. సారీ, రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి R2 - R1. సో R3 → R3 + 2R1. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్. సో -1 -1 2. సో 2 సేమ్గా ఉన్నాయి కాబట్టి R2 - R1. సో R2 మొత్తం 0 అయిపోతుంది, 0 and 2 - 2 0. సో నెక్స్ట్ 2 - 2 0. ఇక్కడ 0 + 4 = 4. సో అన్నోన్స్ వచ్చేసరికి x y z. సో 0 0 0. ఓకే, క్లియర్. సో నౌ ర్యాంక్ r = సో ఇక్కడ కొంచెం శ్రద్ధగా వినండి. సో చిన్న వేరియేషన్ ఉంటుంది అంతే. సో r ఈజ్ <n కాబట్టి నాన్ ట్రివియల్ సొల్యూషన్ ఉంటుంది దీనికి. సో నౌ n - rని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 3 - 2 = 1 ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ కనుక మనం ఏమనుకుంటామండి, మనం XYZలో జెడ్కి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే k తీసుకుంటాం ఆల్మోస్ట్. కానీ ఇక్కడ చూడండి ఒక చిన్న ఉంటుంది. సో ఈక్వేషన్స్ ఫస్ట్ రాసుకుంటున్నాను. సో -x - y + 2z = 0. సో లాస్ట్ ఈక్వేషన్ నుంచి మనకి 4z = 0, z అనేది 0 వచ్చింది. సో నేనేం చేస్తాను అంటే y = k తీసుకుంటాను. సో అప్పుడు ఏమవుతుంది, y, z వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2లో కనుక సబ్మిట్ చేస్తే ఇప్పుడు -x - k + 0 = 0. So this is implies x = -k. Okay, clear. So now x2 = what is the x2? k - k, k is 0. So coefficients raste -1 1 0. Okay, so this is implies det of x2 √(-1² + 1² 1. So √2. సో దీని నుంచి ఈవెన్ ఏమవుతుంది, ఈవెన్ వచ్చేస్తే -1/√2 1/√2 0. సో నెక్స్ట్ గో ఫర్ థర్డ్ రూట్, λ = 4. సో λ = 4ని అప్లై చేస్తే సో ఈ ఆన్సర్ వస్తుంది ఇంటూ XYZ = 0 0 0. సో హియర్
minus 3 minus 1 2 minus 1 minus 3 2 2 2 minus 2 into xyz equal to 0 0 0. So now R2 tends to, so 3R2 is minus R1. Next R3 tends to 3R3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను ఈజ్ ప్లస్ రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 into R1. Okay, so this is implies minus 3 minus 1 2 and so minus 3 plus 3 equal to 0. Next minus 9 plus 1 minus 8. Next 6 minus 2 4. So next 6 minus 6 0. So next 6 minus 2 4 minus 6 plus 4 minus 2. సో హియర్ చూడండి R3 into 2 చేస్తే R3 into 2 చేస్తే R2 వస్తుంది. సో 2R3 ఈజ్ ప్లస్ R2 చేస్తే R3 మొత్తం 0 అయిపోతుంది. సో minus 3 plus R2. So this is implies minus 3 minus 1 2 0 minus 8 minus 4 just 4 0 0 0. So x y z equal to 0 0 0. Okay, సో దీని నుంచి x3 ఏమవుతుంది? సో నో ర్యాంక్ r equal to 2 n equal to 3. R is less than n, it has non-trivial solution. So now n minus r. సో ఈక్వేషన్స్ రాస్తున్నా చూడండి minus 3x minus y plus 2z equal to 0. n minus r అనేది 1 వస్తుంది. సో 1 ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకుంటాం. సో లెట్ z equal to k. సో దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. సో నెక్స్ట్ minus 8y plus 4z equal to 0. This is implies minus 8y plus 4k equal to 0. Next 4k equal to 8y, y equal to, so 4 ones are 4 twos are, so k by 2. So y comma z values substitute in 3. So that means minus 3x minus k by 2 plus 2k equal to 0. So minus k by 2 plus 2k equal to 3k. So now 2 through the 4. So that means 3k by 2 equal to 3k. 3 cancel. X equal to k by 2. X equal to k by 2. So now x3 is k by 2 k by 2 k. That means 1 by 2 1 by 2 1. Okay, so this నుంచి det x3 equal to square root of 1 by 2 whole square means 1 by 4. So plus 1 by 4 plus 1, that means square root of 6 by 4. This is equal to square root of 6 by 2 because square root of 4 equal to 2. So now e3 means x3 is divided by det of x3. So that means 1 by 2 is divided by square root of 6 by 2. So 1 by 2 is divided by square root of 6 by 2. So next 1 is divided by square root of 6 by 2. So this is implies 1 by root 6 1 by root 6 and 2 by root 6. So 1 by a by b ఫార్ములాలో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది b by a అవుతుంది. ఓకే, సో మనకి E1 E2 E3 బోత్ 3 వచ్చేసినాయి. సో నౌ
సో P ఈక్వల్ టు E1 E2 E3 మ్యాట్రిక్స్ ఆఫ్ E1 E2 E3. సో చూడండి, ముందు వచ్చిన ఆన్సర్స్ని బట్టి E1 E2 E3 నేను రాశాను. దీని నుంచి P ట్రాన్స్పోజ్ రాస్తున్నాను. సో P ట్రాన్స్పోజ్ అంటే ఏంటండి, రోలో ఉన్నవి కాలమ్స్గా ఉన్నవి రోస్గా మార్చి రాయడం. సో నేను ఇక్కడ ఫస్ట్ కాలమ్ని ఫస్ట్ రోగా రాస్తున్నాను, సెకండ్ కాలమ్ని సెకండ్ రోగా రాస్తున్నాను, థర్డ్ కాలమ్ని థర్డ్ రోగా రాస్తాను. ఓకే, సో P ట్రాన్స్పోజ్ కూడా వచ్చేసింది. సో మనం ఫైనల్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే P ట్రాన్స్పోజ్ AP. సో దిస్ ఈజ్ implies what is P transpose? -1/√3 -1/√3 1/√3 -1/√2 1/√2 0. సో నెక్స్ట్ 1/√6 1/√6 2/√6 ఈజ్ ఇంటూ వాట్ ఈజ్ ఏ. సో ఏం రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్లో రాసిన ఏ రాశాను. సో నెక్స్ట్ వాట్ ఈస్ P -1/√3 -1/√3 1/√3 -1/√2 1/√2 0. సో నెక్స్ట్ 1/√6 1/√6 1/√6 సారీ 2/√6. సో నా ఫస్ట్ 2ని నేను మల్టిప్లై చేస్తున్నాను చూడండి. సో -1/√3 ఈజ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/√3 ఈజ్ ప్లస్ 2/√3. సో నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/√3, నెక్స్ట్ -1/√3 ప్లస్ 2/√3. సో నెక్స్ట్ -2/√3 -2/√3 ప్లస్ 2/√3. నెక్స్ట్ -1/√2 1/√2 నెక్స్ట్ 0. నెక్స్ట్ -1/√2 సారీ ప్లస్ 1/√2 ప్లస్ 0. సో నెక్స్ట్ -2/√2 ప్లస్ 2/√2 ప్లస్ 0. సో నెక్స్ట్ 1/√6 -1/√6 ప్లస్ 4/√6. నెక్స్ట్ -1/√6 ప్లస్ 1/√6 ప్లస్ 4/√6. సో నెక్స్ట్ 2/√6 ప్లస్ 2/√6 ప్లస్ 4/√6. సో దిస్ ఈజ్ ఇంటూ అది వేస్తున్నానండి P వాల్యూ. సో ప్రీవియస్ మ్యాట్రిక్స్ నుంచి వచ్చిన ఆన్సర్స్ వేసుకున్నాను. సో వీటిని చేస్తున్నా చూడండి. సో -2/3 √3 × √3 3 కాబట్టి వేసానండి. సో నెక్స్ట్ -2/3 అండ్ -2/3 సారీ 3. సో నెక్స్ట్ వచ్చేసరికి -2/6 ప్లస్ 2/6 ప్లస్ 0. సో నెక్స్ట్ 2/6 ప్లస్ 2/6 -4/√18 -4/√18 6 × √3 √18. సో నెక్స్ట్ 0 -2/6. సో ఇక్కడ ఆన్సర్ అనేది పోయిందండి. యాక్చువల్గా ఇక్కడ 0 రావాలి, 0 రాలేదు. సో మనం ఎక్కడ మిస్టేక్ అయిందని తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసేస్తున్నానండి. సో మిస్టేక్ అనేది లాస్ట్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0 అండ్ ప్లస్ 2/6 √12 ప్లస్ 0. ఓకే, ఆ జీరోస్లో ఏదో ఒక వాల్యూ అయ్యి ఉండాలి. సో ఒకసారి వెరిఫికేషన్ చేద్దాం లాస్ట్ రో రాశాక. సో -4/√18 ప్లస్ 8/√18. సో ఇక్కడ 0 వచ్చేసింది, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ -4/√12 ప్లస్ 4/√12 ప్లస్ 0. సో దిస్ ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ 4/6 ప్లస్ 4/6 ప్లస్ 16/6.
సో ఇక్కడ 24 వస్తుంది. సో నో ప్రాబ్లం. సో ఈ మిడిల్ దాన్ని ఒకసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో క్రాస్ చేద్దాం. ఓకే, ఆ 2 జీరోస్లో ఏదో ఒకటి నెంబర్ అయి ఉండాలి. ఓకే, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఒక్కసారి చిన్నగా గమనించండి. సో ఇక్కడ చూడండి -1/√2, ఇక్కడ -1/√2. సో ఇక్కడ వచ్చేసరికి మనకు అప్పుడు 2/√2 అవుతుంది. అర్థమైందా? -1/√2 -1/√2 ఏమవుతుందండి? 2/√2. నేను 0 వేసాను యాక్చువల్గా, అది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అనుకొని. సో అక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. సో అప్పుడు ఏమవుతుంది? సో దట్స్ వై ఇక్కడ కూడా సేమ్ 2/2 వస్తుంది. సో అప్పుడు 1 + 1 2 వస్తుంది. సో నో ప్రాబ్లం. సో నెక్స్ట్ అనేది ఇక్కడ -2/12 వస్తుంది. సో ఇక్కడ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి -6/3. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాన్సిల్ అయిపోతే 0, ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది 0. +4 -4. నెక్స్ట్ +2 -2 0, +2 సారీ 1 + 1 2, -2 + 2 0. సో హియర్ -8 + 8 0. సో -4 + 4 0. సో ఇక్కడ హియర్ సో ఇది ఒక్క నిమిషం. సో 8 2 16 కదండి. సో దిస్ ఈజ్ 1-16. 16 + 4 24/6. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -2 0 0 0 2 0 0 0 4. ఇక్కడ చూడండి డయాగ్నల్ ఎలిమెంట్స్ -2 2 4 ఇవన్నీ మనకి ఫస్ట్ వచ్చిన ఐగన్ వాల్యూస్. సో ఇలా వస్తే మాత్రమే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అని. ఓకే, డయాగ్నల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఏం రావాలి? ఐగన్ వాల్యూస్. సో కెనానికల్ ఫామ్ ఏమవుతుంది దీని నుంచి? సో y∗ EY. సో y∗ అంటే y2 y2 y1 y2 y3. సో D మీన్స్ -2 0 0 0 2 0 0 0 4. సో దిస్ ఈజ్ ఇంటూ y1 y2 y3. సో మామూలుగా మనం x అనేది అన్నోన్స్ ఎలా అయితే తీసుకుంటాం, x1 x2 x1 x y z అని. సో ఇక్కడ yని అన్నోన్స్గా y1 y2 y3 అనేది ఒక కాలమ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. దాని యొక్క ట్రాన్స్పోజ్ ఆటోమేటిక్గా హారిజాంటల్ మ్యాట్రిక్స్ అవుతుంది కాబట్టి అలా తీసుకున్నాను. ఓకేనా? సో నో. సో ఇలా వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా వేసేయచ్చు. సో ఫస్ట్ వాల్యూ ఇంటూ y1² ప్లస్ సెకండ్ వాల్యూ ఇంటూ y2² ప్లస్ థర్డ్ వాల్యూ ఇంటూ y3². సో కావాలని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఇంటూ చేసి చూసినా ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఈజీ వే, ఒక 2 minutes అక్కడ సేవ్ అవుతుందని ఇలా చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో కెనానికల్ ఫామ్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ర్యాంక్, ఇండెక్స్, సిగ్నేచర్ అండ్ నేచర్. సిగ్నేచర్ అండ్ నేచర్. సో హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్? ఇక్కడ చూడండి 3 ఉన్నాయి కదా, 3 అన్నోన్, 3 నాన్-జీరో రోస్ ఉన్నాయి కాబట్టి 3. సో ఇండెక్స్ ఏమవుతుంది? సో p = ఎన్నైతే రూట్స్లో పాజిటివ్స్ ఉంటాయో వాటిని మాత్రం ఇండెక్స్గా తీసుకుంటాం. సో 2 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి 2. సో సిగ్నేచర్ అనేది ఫార్ములా అండి, 2p ఈజ్ -r. సో 2 × p 2 ఈజ్ -3. సో 4 - 3 = 1. సో నేచర్ మీన్స్ ఇక్కడ చూడండి మనకు వచ్చిన రూట్స్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇన్ఫైనైట్ అవుతుంది. ఓకే, దీని యొక్క నేచర్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.